శ్రీమాత్రే నమః. శ్రీవిల్లిపుత్తూరులో ఆండాళ్ళ అమ్మవారి సన్నిధిలో ఒక సంఘటన జరిగింది. దానిని అసలు సామాజిక మాధ్యమంలో ఇంతకు మించి ఇంకో వార్త లేనట్లుగా వైరల్ చేసేశారు. మన వాళ్ళకి పార్లమెంటు ముందు నుంచుని పాలస్తీనా బ్యాగ్ వేసుకుని ప్రియాంక గాంధీ ఫోటో తీసుకుంటే కనిపించదు. పాలస్తీనాలో గాజాలో జరుగుతున్న ఈ ఇజ్రాయెల్ సైనిక చర్యలన్నింటినీ వ్యతిరేకిస్తూ ప్రియాంక గాంధీ మాట్లాడినా సరే ఎవరికి వినిపించదు. పాలస్తీనా వాళ్ళని మెచ్చుకుంటూ వాళ్ళకి కొమ్ము కాస్తూ పరాయి దేశంలో మన గురించి అవాకులు చవాకులు మాట్లాడిన ఇంకో ఖాన్ గారు కూడా కనిపించరు. మన దేశం గురించి ఎంతమంది అసహ్యంగా మాట్లాడుతూ మన దేశంలో తిండి దొబ్బి తింటూ పక్కవాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్న ఎవడూ కనిపించడు. మన దేశంలో ఉంటూ మన ఓట్లతో గెలుచుకుని మనల్నే కాలరాసేయాలని ప్రయత్నించిన వాడు కూడా ఎవడికి కనిపించడు. కానీ ఈ శ్రీవిల్లిపుత్తూరులో ఆండాళ్ళ అమ్మవారి ఆలయంలో జరిగిన సంఘటన అంట చాలా పెద్ద వైరల్ చేసేసి అసలు చినజీయర్ స్వామి వారు ఈ ఇళయరాజాని ఎందుకు లోపలికి రానివ్వలేదు అంటూ చినజీయర్ స్వామి వారి మీద విషం కక్కడానికి, అలాగే అక్కడ ఆలయంలో ఉన్న జీయర్ల మీద స్వాముల మీద విషం కక్కడానికి ప్రయత్నించారు. అక్కడ ప్రభుత్వం ఏంటి అనేది మనకి తెలుసు కదా. మొన్న కూడా ఈ కస్తూరి గారి సంఘటన జరిగినప్పుడు ఏం జరిగింది? ఆవిడ మాట్లాడింది ఒకటి అయితే భాషా సమస్య వల్ల ఆవిడ మాట్లాడిన దాన్ని వక్రీకరించేసి దాన్నేమో తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇదిగో మీ తెలుగు వాళ్ళని కస్తూరి ఇలా మాట్లాడింది అంటే మన వాళ్ళందరూ వీడియోలు చేసి పెట్టేశారు. ఇప్పుడు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆ రోజు కస్తూరి గారేమో అక్కడున్న తమిళ్ పాలిటిక్స్ గురించి, అక్కడ తమిళ్కి సంబంధించిన విషయాల గురించి, ఆ రాజకీయాల గురించి, ఆ పార్టీ గురించి ఆవిడ మాట్లాడి వాళ్ళని నిలదీసి అడిగితే దాన్ని తీసుకొచ్చి ఇదిగో తెలుగు వాళ్ళని అవమానించేటట్టు మాట్లాడింది కస్తూరి అని చెప్పి అన్నారు. తెలుగు వాళ్ళని అవమానిస్తే వాళ్ళకి సంతోషమేగా. మరి కస్తూరి గారిని ఎందుకు ఆవిడ్ని అరెస్ట్ చేసి రిమాండ్ లో పెట్టారు? పెట్టకూడదు కదా. అలా పెట్టారు అంటే అర్థం ఏంటి? ఆ పార్టీ గురించి ఆవిడ మాట్లాడారు కాబట్టి. అందుకే కదా ఈవిని తీసుకెళ్లి రిమాండ్ లో పెట్టారు. అలాగే ఆవిడ మీద ఎన్నో కక్ష సాధింపు చర్యలు కూడా చేశారు కదా. మరి అన్ని కక్ష సాధింపు చర్యలు చేశారు అంటే మనకి సపోర్ట్ గా మాట్లాడారు కాబట్టి అన్ని కక్ష సాధింపు చర్యలు చేశారు. మనకి వ్యతిరేకంగా మాట్లాడుంటే ఆవిడ్ని పల్లకీలో కూర్చోపెట్టి తీసుకుని వెళ్ళేవారు. ఆ తర్వాత నుంచి ఈ కస్తూరి గారి పర్సనల్ విషయాల్లో కూడా వెళ్ళిపోయి ఆవిడ గురించి లేనిపోని అవాకులు చవాకులు కూడా మాట్లాడేశారు. ఈ సామాజిక మాధ్యమంలో వచ్చిన దరిద్రం అదే కదా. ఎవరికైనా లోకు ఏంటంటే ఆడపిల్ల వ్యక్తిత్వం మీద అసహ్యంగా బురద జల్లడమే చేత కాని చవట సన్నాసుల పని. వాళ్ళు అలాంటి పనులే చేస్తారు. అయినా సరే కస్తూరి గారు జడవలేదు, బెదరలేదు. ఇక్కడ శ్రీవిల్లిపుత్తూరులో కూడా జరిగింది అదే. మీరు వీడియో చూడండి. జీయర్ స్వామి వారితో పాటుగా ఇళయరాజా ఎలా పక్క నుంచి వస్తున్నారో చూడండి. చక్కగా లోపల వరకు వచ్చారు కదా. అక్కడ స్వాములు వాళ్ళందరూ ఈ ఇళయరాజా గారిని కూడా సత్కరించారు కదా. మరి అంత సత్కారం చేసినప్పుడు అవమానించారు, లోపలికి రానివ్వలేదు అని చెప్పేసి రెడ్ లైన్ ఏమో హెడ్డింగ్ పెట్టేసి దాన్ని ఏమో వైరల్ చేసేసి ఏదో అవమానపరిచినట్లుగా మరి బయటికి సామాజిక మాధ్యమంలో వీడియోలు పెట్టేశారు కదా. అంటే ఏంటంటే మనలో మనం కొట్టుకుంటే వాళ్ళకి సునకానందం అనమాట. ఆ సునకానందాన్ని చూపించుకోవటం కోసం మనలో మనం కొట్టుకుని చచ్చిపోతుంటే వాళ్ళు నవ్వుకుంటూ కూర్చోవటం కోసం ఇలాంటి మాటలన్నీ చెప్పారు. అసలు శ్రీవిల్లిపుత్తూరులో జరిగిందేంటే ఆయన గర్భాలయంలోకి వెళ్ళారు జీయర్ స్వామి వారు. ఇళయరాజా వారు అక్కడే నుంచున్నారు పక్కన, గుమ్మానికి పక్కన. అక్కడ ఇళయరాజా గారికి సత్కారం కూడా చేశారు కదా. ఎవరు చేశారు? బయట వాళ్ళతో ఎవరితోనైనా చేయించారా? అక్కడ ఉన్న స్వాములే కదా చేసింది. మరి అవమానపరిచారు అని ఎలా అంటారు? శ్రీవిల్లిపుత్తూరు అనగానే ఒక సంఘటన గుర్తుకొస్తుంది. మా తమ్ముడిని కూడా గర్భాలయంలోకి తీసుకువెళ్ళారు. కానీ అమ్మ వాళ్ళందరూ బయటే ఉండిపోయారు. ఎందుకు? మరి అమ్మ వాళ్ళని కూడా లోపలికి తీసుకువెళ్ళొచ్చు కదా. అంటే ఇక్కడ అమ్మ వాళ్ళని కూడా అవమానపరిచారనా? కాదు. గర్భాలయంలోకి వెళ్ళాలి అంటే కొన్ని నియమాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా జరిగింది అదే. కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాల ప్రకారం కొంతమందిని మాత్రమే ఈ గర్భాలయ ప్రవేశానికి అనుమతి ఉంటుంది. మిగతా వాళ్ళందరూ బయటే ఉండవలసింది. అయినా అసలు కందకి లేని దురద కత్తిపీట కన్నట్టు అసలు ఇళయరాజా గారే ఏమీ అనుకోలేదు. ఆయన ఏం చెప్పారు? నన్ను ఎవరు అవమానపరచలేదు, చక్కగా సత్కారం జరిగింది అని చెప్పి ఆయన ఎంతో సంతోషంగా వీడియోలో కూడా ఆయన నవ్వుతూ కనిపించారు కదా. మరి అవమానిస్తే ఆయన నవ్వుతూ ఉండరు కదా. ఇలాంటి వార్తలు ఎందుకు చెప్తున్నారు అంటే మనలో మనం కొట్టుకుంటే అవతల వాడు సునకానందాన్ని పొందాలి అని.
మరి ఇన్ని వార్తలు వైరల్ చేసేసి లేనివి ఉన్నట్టుగా క్రియేట్ చేస్తున్న వాళ్ళు మరి పార్లమెంట్ దగ్గర ఈ ప్రియాంక గాంధీ గారు పాలస్తీనా బ్యాగ్ వేసుకుని నుంచున్నప్పుడు అదెందుకు చర్చనీయాంశంగా మారలేదు? దాన్ని ఎందుకు వైరల్ చేయలేదు? అంటే హిందువులందరూ కొట్టుకుని చచ్చిపోతే వీళ్ళందరూ విడిపోతే ఇంకొకడు వచ్చి మనల్ని పాలించేయాలని చెప్పి భారతదేశానికి ఎవరైనా సపోర్ట్ చేస్తే ఆ సపోర్ట్ చేసిన వాళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ గురించి మనం ఏమనం? పరాయి వాళ్ళ జెండాలు, పరాయి వాళ్ళ సంచులు, పరాయి వాళ్ళ గుర్తులు తీసుకొచ్చి ఫోటోలు దిగితే మనం ఏమనం? మన దేశంలోనే ఉంటూ మనకి అధికారులుగా నిలబడి ఈ హిందువులని ఎలా కాలరాసేయాలా అని చెప్పి ఆలోచిస్తున్న వాళ్ళ గురించి మనం ఏమనం? హిందువుల దేవాలయాలు ఎలా నాశనం చేసేయాలి అన్న వాళ్ళని మనం అనం. పార్లమెంట్ లో ఉండి జై పాలస్తీనా అన్న వాళ్ళ గురించి మనం మాట్లాడం. మన దేశం గురించి, మన నాయకుల గురించి పరాయి దేశానికి వెళ్ళి అక్కడ నోటుకొచ్చిన వాగిన వాడిని మనం ఏమనం? ఎటొచ్చి ఎవరిని అంటాము అంటే హిందువులని అంటాం. ఎందుకంటే హిందువుల్లో చీలికలు వచ్చేస్తే వీళ్ళందరూ చక్కగా పాలించేసుకోవచ్చు అని. ఇలాంటివి ఏవైనా వార్తలు వస్తే కాస్త సంయమనం పాటించండి. మనలో మనమే కొట్టేసుకున్నాము అని అనుకోండి, ఇంకొకడు వచ్చి మనల్ని పరిపాలించడానికి కూర్చుంటాడు. సామెత ఉంది కదా, పిల్లి పిల్లి కొట్టుకుంటే ఆ రొట్టె మొక్క కుక్కొచ్చి ఎత్తుకుపోయిందంట. మనం కొట్టుకున్నాము అంటే మన సంపదని పక్కవాడొచ్చి తీసుకుని పోతాడు. కాబట్టి కాస్త ఆలోచించండి. అసలు శ్రీవిల్లిపుత్తూరులో ఎటువంటి అవమాన సంఘటనలు జరగలేదు, ఎవరిని అవమానించలేదు. ఆ వీడియో మీకు పూర్తిగా చూస్తే అర్థమయ్యే ఉంటుంది కదా. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.